రాజకీయ పార్టీలు చాలా వరకు చెప్తున్న మాట ఇవాళ ప్రొసీజర్ పాటించలేదు, చేయాల్సిన నిబంధనలకు అనుగుణంగా జరగలేదు, ఖచ్చితంగా కోర్టు ఆపేసే అవకాశం ఉంది అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం ఒకవైపు చూస్తుంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఎవరైనా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునే ప్రయత్నం జనమే చేసుకోవాలి అని చెప్పానంటూ ఈ రకమైన పొలిటికల్ స్టేట్మెంట్స్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మెసేజ్ కనుక నిజంగా ఏదైనా పబ్లిక్ మీద ఇంపాక్ట్ చూపిస్తే రేపు వారిని అందరినీ అడ్డుకోవడానికి ఏదైనా పబ్లిక్ మూవ్మెంట్ టైప్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అటువంటిదే జరిగితే కోర్టులు ఏ రకంగా చూసే అవకాశం ఉంది? ఈ మొత్తం పరిణామాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే పరిణామాలు ఖచ్చితంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లు 42%తో ఎన్నికలు జరిగితే అది నిలబడుతుందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన ప్రశ్నగానే ఉండే అవకాశం ఉంది. 8వ తారీఖున జరిగే చర్చ, హైకోర్టు తీసుకునే నిర్ణయం, ఆ రోజే హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే వాయిదా వేసుకోమని చెప్పని అంటుందా, నోటిఫికేషన్ వాయిదా వేసుకోమని సజెషన్ ఏమైనా ఇస్తుందా, లేదు ఆపండి అని చెప్పి ఆ రోజు ఏమైనా స్టే ఇవ్వబోతోందా, ఏ విషయం జరగబోతుంది ఆ రోజున కోర్టులో జరిగే వాదనలను బట్టే ఒక్కరోజు ముందు ఏదైతే నోటిఫికేషన్ రావడానికి ఒక్కరోజు ముందు మనకందరికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.